హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే మస్తున్నా. ఇప్పుడైతే నేను మామిడికాయ తురిమి పచ్చడి పెడదాం అనేసి ఇంక మామిడికాయలయితే తురుముతున్నాను. యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ మా ఆయన ఎందుకు నవ్వుతున్నానంటే, లాస్ట్ టైమ్ మా ఆయన ఇలాగే 1 వీక్ బ్యాక్ అనుకుంటా మామిడికాయలయితే 3 తీసుకొచ్చాడు పచ్చడి పెట్టమని. పాపం మా ఆయనకి ఇన్‌స్టంట్ పచ్చడ్లంటే చాలా ఇష్టం అనమాట. సో, ఇంకా అట్లా పెట్టమనేసి 3 మామిడికాయలయితే పట్టుకొచ్చాడు. తల్లి కూతుర్లం మేమైతే కలిసి చక్కగా వాటిని పండబెట్టుకొని, కట్ చేసుకొని, ఉప్పు, కారం వేసుకొనయితే తినేసామనమాట. ఇంకా అప్పుడు తిట్టకుండా ఎన్ని తిట్లు తిట్టారో అసలు. ఇంకా సరేలే అనేసి యాక్చువల్‌గా ఇవి కూడా తీసుకొచ్చి 2 డేస్ అవుతుంది. సో, ఈసారి గూడా ఇంక మళ్ళీ రేపు తెల్లారితే ఇంకా సండే గదా! సో, సండే రోజు ఖచ్చితంగా ముక్క ఏదో ఒకటి ఉంటుంది. ఇంక చికెను, మటను వస్తుంది. సో, ఇది ఖరాబ్ అయిపోతుంది ఎందుకులే అన్నట్టు నేను అనుకున్నాను. ఇంక డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పట్టి మరి నాకస్సలే నిద్రొస్తుంది. నా కళ్ళు చూసారా? నాకసలు నిద్ర ఆగట్లేదు. చెప్తే వినట్లేదు. మా ఆయన పట్టి మరి నాతో చట్నీ అయితే పచ్చడైతే పెట్టించుకున్నాడనమాట ఇప్పుడు. ఇంకా చూస్తున్నారు గదా! ప్రాసెస్ అయితే అది. ఇంకా నేనైతే కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ కొంచెం రోస్ట్ చేసుకొని వాటినైతే మిక్సీ గిన్నె మా పక్కావిడ పట్టుకెళ్ళిపోయిందండి. సో, ఇంక చిన్న మిక్సీ బౌల్ లేదు. అందుకనే నేనైతే అందులో దంచేసాననమాట. కొంచెమే గదా అనేసి ఇంకా ఆ రోల్లో అయితే చేసేసాను. కొన్ని ఎల్లిపాయలయితే పొట్టు తీసుకొని, ఇంకా ఎల్లిపాయలను గూడా అందులోనే వేసేసి దంచేసి తీసుకున్నాను. సో, ఇవన్నిటినైతే ఇంకా చక్కగా ఆయిల్ వేడి చేసుకొని, పోపు దినుసులు అన్నీ వేసేసి, సో, చక్కగా చేసేసాననమాట. ఇంత చేసిన తర్వాత ప్రాణం ఊరుకుంటదా అండి? అస్సలే మామిడికాయ పచ్చడా సీజన్. ఇంకా టైం చూపించాను కదా మీకు. టైం ఎంతయితుందో 10:40 అవుతుంది. సో, ఇంక ఇప్పుడు వేడిగా అన్నం వేసుకొని చక్కగా నేనైతే తినేసాను.